హాయ్ అండి, నేను మీ సరిత. సరిత చేతి వంటలోకి స్వాగతం. మకర సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది కమ్మనైన నువ్వుల లడ్డూలు. నువ్వుల్లో కాల్షియం, బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సో ఈ రోజు మనం చేసే రెసిపీ సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డూలు. నువ్వుల లడ్డూలు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు తెల్ల నువ్వులు, 1 కప్పు సన్నగా తరిగిన బెల్లము. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటారో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకుందాం. నువ్వులు త్వరగా రోస్ట్ అవుతాయి, అందుకే వీటిని కంటిన్యూస్ గా కలుపుతూ వేయించుకోవాలి. నువ్వులని మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకండి. అలా వేయించితే లడ్డూలు తినేటప్పుడు చేదుగా ఉంటాయి. 3 నిమిషాల తర్వాత నువ్వుల పైన షైనింగ్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ పైన సెట్ చేసుకొని మరో 3 నుండి 4 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. నువ్వులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బెల్లం యాడ్ చేసి లో ఫ్లేమ్ పైన బెల్లం కరిగే వరకు కలుపుకుందాం. బెల్లం వేసాక కంటిన్యూస్ గా కలుపుకుందాం, లేదంటే బెల్లం కింది సైడ్ ఓవర్ కుక్ అయిపోతుంది. నేను ఇక్కడ బెల్లంలో వాటర్ యాడ్ చేయట్లేను. వాటర్ యాడ్ చేయడం వల్ల బెల్లం ని చాలా టైం వరకు ఉడికించాల్సి వస్తుంది అండ్ లడ్డూలు తినేటప్పుడు హార్డ్ గా కూడా ఉంటాయి. చూడండి, బెల్లం చక్కగా కరిగింది అండ్ బబుల్స్ రావడం కూడా స్టార్ట్ అయింది. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో పాకం వేసుకొని చెక్ చేసుకుందాం. చూడండి, పాకం స్ప్రెడ్ అవ్వడం లేదు, అంటే బెల్లం పాకం కరెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకుందాం. నువ్వులు బెల్లం పాకంలో బాగా కలిసేలా కలుపుకుందాం. స్టవ్ ఆన్ లోనే పెట్టి మిశ్రమాన్ని కలుపుకుందాం, లేదంటే బెల్లం సెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బెల్లం సెట్ అవుతే లడ్డూలు కట్టలేము. లడ్డూలు కట్టడానికి మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చేతులపైన కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని లడ్డూలు కట్టుకుందాం. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను కట్టుకోండి, చల్లారితే లడ్డూలు కట్టలేము. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ నువ్వుల లడ్డు రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అండ్ నచ్చితే కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక టేస్టీ రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.